నమస్తే వన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీకి స్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది పెద్దల మాట. నిజమే. మరి కష్టం వచ్చింది కదా అని కన్నీళ్లు పెట్టలేదు ఆవిడ. భర్త కాలమయ్యారు కదా అని ఇంట్లో ఒక మూలన కూర్చోలేదు. కృషితో పట్టుదలతో పిల్లల భవిష్యత్తు కోసం ఒక మెస్సును పెట్టింది. తద్వారా సంపాదించుకుని పిల్లలకు మంచి భవిష్యత్ అందించింది. దీంతో తన బాధ్యత అయిపోలేదు. తన బిడ్డల్లా చదువుకునే విద్యార్థులు మిగతా వారు కష్టపడకూడదని, ఆకలితో అలమటించకూడదని ఆలోచించి వ్యాపార దృక్కోణంతో కాకుండా సేవా దృక్పథంతో అతి చౌక ధరకు ఉదయం అల్పాహారంలో 2 చపాతీలు, కర్రీ, మధ్యాహ్న భోజనం ప్లేట్ మీల్స్, ఇక నైట్ డిన్నర్గా చపాతీ, చిత్రాన్నం అందిస్తుంది. ఏనాటి కర్నూలు డొక్కా సీతమ్మగా పిలువబడే లక్ష్మీదేవమ్మ. ఆమె చేతి వంట తింటే విద్యార్థులకు విజయం తథ్యమట. ఇంతకు ప్రసన్న లక్ష్మి మెస్సును ప్రారంభించి ఆమె సాధించిన విజయం ఏమిటి? ఆ మెస్సులో సప్లై చేస్తున్న ప్లేట్ చపాతీ భోజనం ధర ఎంత? లెట్స్ వాచ్ ద సక్సెస్ఫుల్ స్టోరీ. ఆమె సాధారణ మహిళ. ఆమె సంకల్పం గొప్ప బలీయమైనది. ఆమె సెలబ్రిటీ కాదు, కానీ ఆమెకు అభిమానులు ఎక్కువ. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అందరి ఆకలి కష్టాలను తీర్చే మాతృమూర్తి. ఆమె జీవితం ఒక స్ఫూర్తి. ఇంతకు ఎవరామె? లెట్స్ వాచ్ ది సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ లక్ష్మీదేవమ్మ. నమస్తే. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కర్నూలు నగరంలోని బి తాండ్రపాడులో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి ఆపోజిట్లో ఉన్న ప్రసన్న లక్ష్మి మెస్ దగ్గర ఉన్నాం. ఏంటి మెస్ దగ్గర ఏంటి విశేషం ఏమిటి అంటే, ఈ రోజుల్లో కప్పు ఛాయ్ వచ్చేసి 10 రూపాయలు అమ్ముతున్న ఈ రోజుల్లో మరి ఇక్కడ ప్రత్యేకంగా చిత్రాన్నం ప్లేట్ వచ్చేసి 15 రూపాయలు, 2 చపాతీలు కర్రీ వచ్చి 15 రూపాయలు, ప్లేట్ మీల్స్ వచ్చేసి 30 రూపాయలు. అంటే ఏంటి ఇంత చీపుగా? మరి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే, నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన భోజనం కేవలం 30 రూపాయలకే అమ్ముతున్నారు లక్ష్మీదేవమ్మ, అంటే ప్రసన్న మెస్ ఓనర్. అసలు మరి ఇక్కడ ఎందుకు ఆమె అంత తక్కువ ధరకు అమ్ముతుంది? కారణం ఏంటి? మరి ఆమెకి ఇది బెనిఫిట్గానే ఉందా, లాభాలే ఇస్తుందా అనే విషయాల గురించి మరి ఆమె మాటలో తెలుసుకుందాం. ఇది రియల్లీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఒక హోటల్ని ఏర్పరిచి దాని ద్వారా మరి తక్కువ ధరకే విద్యార్థులకు, స్టూడెంట్స్కి, దాదాపు ఉద్యోగస్తులకు అందరికీ కూడా తక్కువ ధరకే భోజనం, టిఫిన్స్ అందిస్తూ మరి తాను సంతృప్తికరమైన జీవనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి లక్ష్మీదేవమ్మ గారితో ఈరోజు ఒక సక్సెస్ఫుల్ స్టోరీని అందిస్తుంది వన్ టీవీ. రండి మరి ఆమె మెస్లోకి వెళ్దాం. ఆమె చేస్తున్నటువంటి టిఫిన్స్ ఏంటి, వాటి రుచి ఎలా ఉంది, మరి ఇక్కడ తింటున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు, వారిని కూడా మాట్లాడిద్దాం రండి. సో మరి లక్ష్మీదేవమ్మ మన ముందున్నారండి, ప్రసన్న లక్ష్మీది ఓనరు. సో లక్ష్మీదేవమ్మ దాదాపుగా 20 సంవత్సరాల కిందట ఈ హోటల్ని స్థాపించారు. మరి ఈ హోటల్ ద్వారా ఎంతోమందికి చక్కనైనటువంటి రుచికరమైనటువంటి భోజనం, టిఫిన్స్ అందజేస్తున్నారు. ఇది సర్వసాధారణం అనిపించవచ్చు, కానీ అతి తక్కువ ధరకే. ఈ రోజుల్లో కూరగాయల ధరలు, ఆయిల్ ధరలు అన్ని రేట్లు పెరిగినా, సరుకుల ధరలు పెరిగినా కూడా కేవలం అతి తక్కువ ధరలకే ఇక్కడ అందిస్తున్నటువంటి వైనం ఏంటి? ఎందుకు మరి లాభాలను ఆశించకుండానే ఈ వ్యాపారం చేస్తున్నారా అంటే దాని వెనుక ఉన్నటువంటి ఆమె గాథ ఏమిటి, ఆ కథ ఏమిటో ఆమె మాటల్లోనే విందాం. లక్ష్మీదేవమ్మ గారు బాగున్నారా? బాగుంది మేడం. ఈరోజు ప్రసన్న లక్ష్మి మెస్ అంటే బి తాండ్రపాడు ఏరియాలో చాలా ఫేమస్. ఏంటి కారణం ఏంటి? ఎందుకు? కారణం ఏం లేదు మేడం. ఇక్కడ బీదళ్ళు ఉన్నారు, ఉన్నళ్ళు ఉన్నారు, కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. అందుకని ఏదో మనం మంచి చేస్తే మన వరకే ఉంటుంది, తక్కువ పెడితే మన వరకే ఉంటుంది. దాని ఉద్దేశంతో నేను పెడుతున్నాను మేడం. నాకు ఎక్కువ ఏమి ఆశించేం కాదు. అసలు హోటల్ స్థాపించాలని ఎందుకు అనిపించింది? నేను ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నా మేడం. అంగాలంటప్పుడు నేను ఏది పని చేయలేను. అందుకు ఇక్కడ వచ్చి మెస్ పెట్టుకున్నా. నేను పెట్టుకుని 20 సంవత్సరాలు అంది. అప్పటి వరకు ఇప్పుడు వరకు కూడా నేను మెసేజ్ చేస్తున్నా. నా పిల్లలు కూడా పిలుస్తారమ్మా ఇంకా వద్దు మా అనుకుంటే వీళ్ళని వదిలిపెట్టి, వీళ్ళని విడిచిపెట్టి వీళ్ళ కోసమే నేను పోరాడుతున్నా. అంటే ఇక్కడికి వచ్చి రోజు తినే వాళ్ళ కోసం. మరి వీళ్ళు అంటే తినేవాళ్ళు అంటే రోజు ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. వీళ్ళతో మీకు అనుబంధం ఎలా ఏర్పడింది? ఎందుకు? 20 సంవత్సరాలతో అనుబంధం మేడం. వీళ్ళు అంటే ఒకవేళ పోయినా మళ్ళీ వస్తుంటారు, కొత్త స్టూడెంట్స్ వస్తుంటారు. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అందరి కోసం మేడం. నేను అంటే కేవలం విద్యార్థుల కోసమే మీరు తక్కువ ధరకు అమ్ముతున్నారు అని, తక్కువ ధరకు సప్లై చేస్తున్నారు. మరి చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉన్నాయి కదా, మరి కాంపిటీషన్ కదా? ఏమో మేడం, అది నాకైతే తెలియదు. నా వరకైతే నేను పెడుతున్నా. అంటే ఇప్పుడు 15 రూపాయల ప్లేట్ చపాతీ అని చెప్తున్నారు ఇక్కడ అందరూ.
చపాతీ అంటే గోధుమ పిండి, ఆయిల్, మరి దానికి కావాల్సిన సరుకు సరంజామా అంతా కూడా ఎక్కువ ధరలు ఉన్నాయి ఇప్పుడు. మరి మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? నాకు గిట్టుబాటు అవుతుందో లేదు మేడం, తర్వాత విషయం నేనైతే పెట్టాలనుకున్నా పెడుతున్నా. సరే, మీరు పెట్టాలనుకున్నారు, పెడుతున్నారు. మరి లాభాలు వస్తున్నాయా? ఇంకా లాభాల గురించి నేను చెప్పకూడదు మేడం, మంచితనంతో పెడుతున్నాం అంతే. మరి ఎలా బతుకుతున్నారు? మీరు ఎలా బతుకుతున్నారు? పింఛన్ వస్తుంది మేడం. సార్ అంటే అంటే మీ భర్త ఏం చేసేవారు? కానిస్టేబుల్ సార్. ఓకే, భర్త కానిస్టేబుల్. భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ 20,000 వస్తుంది. ఆ 20,000తో తనకు జీవితం సరిపోతుంది. సో మరి తన సర్వీస్ అంతా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం, చదువుకోవడం కోసం, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి విద్యార్థులకు అతి తక్కువ ధరలో నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని, టిఫిన్స్ అందివ్వడానికి ఆమె తన సంకల్పాన్ని ఏర్పరచుకుంది. ఆ ఉద్దేశంతోనే ఎంత కాలమైనా ధరలు ఎంత పెరిగినా ఆకాశాన్ని అంటినా కూడా అదే ధరలకే అందిస్తుంది. అంటే నిజంగా ఆమె యొక్క సేవా స్ఫూర్తి అనేది చాలా గొప్ప విషయము. మరి అందరికీ ఇలాగే ఎంతకాలమైనా ఇలాగే అందిస్తున్నారు? అంతే మేడం. నేను నా జీవితం ఉన్నంత వరకు నేను చెయ్యాలా, నా చేతన, నా శక్తి ఉన్నంత వరకు నేను ఇదే పోరాటం మేడం. సరే, చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసాము. మరి ఆ హోటల్స్ కాదని మీ హోటల్కి వచ్చే అంటే రష్ పెరుగుతుందా రోజు రోజుకి? రోజు రోజుకి పెరుగుతుంది మేడం. మరి ఎలా అనిపిస్తుంది? ఇంకా నేను అంటే నా ఆదాయం గురించి ఆలోచించలేదు, వీళ్ళకి పెట్టేదాంటే నేను సంతోషపడుతున్నా. ఒక తల్లి తన బిడ్డల కడుపును, ఆకలిని తీర్చడానికి ఏ విధంగా అయితే తాపత్రయపడుతుందో, తను కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తన బిడ్డగా భావించి అందరికీ అతి చౌక ధరల్లో మరి ఫుడ్ను సప్లై చేస్తున్నారు లక్ష్మీదేవమ్మ. మనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే హోటల్ పెట్టాలి, ఓకే, బిజినెస్ అనేది లాభాల కోసం, మనం బతకడానికి కోసం, కానీ అతి తక్కువ ధరకే మరి అందివ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు ఇక్కడ ఈ స్టూడెంట్స్ని చూసి నేను 20,000 అంటే వీళ్ళు పడే బాధలు చూసి, వీళ్ళు కొద్దిగా డబ్బులు లేక కొంచెం ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పడే బాధలు చూసి నేను అదే ఆలోచనతో నేను పెడుతున్నాను మేడం. ఒక పూట తిని ఒక పూట తినక, డబ్బులు ఉండి లేక, కొందరు కాడ అమ్మ నాన్న పంపిస్తేనే వాళ్ళు తినాలి, వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఏం లేవు, వాళ్ళకు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి నేను నాకు ఆదాయం గురించి నేను ఆలోచించాల, వాళ్ళ గురించి వాళ్ళ సేవ కోసమే నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు పెన్షన్ వస్తుంది, ఓకే, అది కూడా 20,000 మాత్రమే. మరి పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళని ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉండేవి మేడం. అంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చుంటాయి, 20 సంవత్సరాల కిందట వాళ్ళు ఇంకా చదువుకునే స్థితిలో. అప్పుడు చిన్న పిల్లలు మేడం, వాళ్ళు కష్టపడినారు, వీళ్ళు ఎట్లా కష్టపడినారు, వాళ్ళు అట్లా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగానే ఉన్నారు. నేను వీళ్ళ గురించి వాళ్ళు రమ్మంటున్నారు, అయినా వీళ్ళ గురించి నేను పోలేకపోతున్నా. చాలా గొప్ప విషయం అండి ఇది, నిజంగా రియల్లీ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు స్థిరపడ్డా కూడా ఆ కష్టం ఇంకా చాలు, వద్దు రా అని పిలిచినా కూడా లేదు, ఇక్కడికి వచ్చేటువంటి వీళ్ళ కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగస్తుల కోసం వీళ్ళని వదిలి వెళ్ళలేక తను ఇక్కడే ఇంత కష్టాన్ని పడుతూ మరి తక్కువ ధరకే అందరి ఆకలి తీరుస్తున్నటువంటి గొప్ప మాతృమూర్తిని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. నిజంగా ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హోటల్కి వచ్చినటువంటి అందరినీ చూస్తున్నా, అందరూ హ్యాపీగా చిత్రాన్నము, చపాతీలు, కర్రీ పెట్టుకొని తింటున్నారు. వారి మాటల్లో విందాం, లక్ష్మీదేవమ్మ ఎలా సప్లై చేస్తుంది, ఎంత రుచిగా అందిస్తుంది, ఎందుకు తక్కువ ధరకే అందిస్తుంది అన్నది వాళ్ళ మాటల్లోనే మనం విందాం. నందికొట్కూరు పక్కన నాగలాపురం నుంచి వచ్చినారు అండి. నందికొట్కూరు పక్కన నాగలాపురం దగ్గర నుంచి వచ్చినారు అండి. ఎక్కడా లేని విధంగా 15 రూపాయలకే టిఫను, రాత్రి కూడా 15 రూపాయలే, మధ్యాహ్నం వచ్చేసి 30 రూపాయలు భోజనం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ లేదు. ఒక టీ మనం తాగుదిగినా 15 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంటీ పిల్లల యొక్క ఆకలి గురించి ఆలోచించి, పిల్లోళ్ళు ఏమీ లేకుండా చదువుకోనికి వచ్చినారు, డిఎస్సి, కానిస్టేబుల్, గ్రూప్స్, దాని ఉద్యోగాల కోసం వచ్చినారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి, అందరి దగ్గర డబ్బులు ఉండవు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంకొక దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆంటీకి పిల్లోళ్ళు అడిగినారు, ఆంటీ మాకు డబ్బులు లేవు, కొంచెం ఏమైనా ఎక్స్చేంజ్ చేయండి అంటే, ఆంటీ వచ్చేసి ఆమె యొక్క మనసు చలించింది కాబట్టి 15 రూపాయలకే భోజనం, 15 రూపాయలకే టిఫను, 30 రూపాయలకు భోజనం, ఇన్నాళ్ళు నేను వడ్డిస్తాను. పిల్లల యొక్క చదువులు నాకు ముఖ్యం. నా పిల్లలు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఇబ్బంది పడినారు. అంకుల్ వచ్చేసి కానిస్టేబుల్ జాబ్ చేసినారు. ఆయన యొక్క ఉద్యోగం గురించి ఆంటీకి అన్నీ తెలుసు. పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచో ఏం లేకుండా వచ్చి ఇక్కడ తాండ్రపాడులో డిఎస్సి కోసం 2-3 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అని ఆలోచించి ఆంటీ వచ్చేసి ఈ విధంగా నిర్ణయం తీసుకుంది.
డిఎస్సి అయిపోయినా కూడా ఇదే విధంగా కొనసాగిస్తానని నాతో చెప్పింది ఆంటీ. నేను అడిగినాను, ఆంటీ మీకు గిట్టుతుందా లేదా అని నేను ఒకరోజు వచ్చి అడిగినాను. ఏమంటీ ఉన్నే పక్కన హోటల్లో ఎక్కువ రేట్లు ఉన్నాయి, మీరు ఎందుకు తక్కువ అంటే నాకు కడుపు నిండా ఆ దేవుడు నాకు ఇచ్చినాడు, నా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాడు, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు పింఛన్ వస్తుంది, నాకు వచ్చిన కాడికి చాలు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆంటీ. సార్, ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నేను ఇక్కడ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. మరి ఏంటంటే ఆంటీ ఇప్పుడున్న రోజుల్లో కనీసం 5 రూపాయలకు ఫుడ్ పెట్టని రోజుల్లో ఫుడ్ టీ ఇవ్వని ఈ కాలంలో ఆంటీ మాకు పొద్దున టిఫిన్ చిత్రాన్నం అంటే అని, నెల్లూరు చపాతీ అంటే అని, కాంప్లెక్స్ అంటే అని ఎంతోమంది విద్యార్థులకు ఈ విధంగా కడుపులు నింపుతూ నాకు ఇదే చాలు నాన్న, మీరు వచ్చి తింటే చాలు అని 15 రూపాయలకే టిఫిన్ పెడుతూ 30 రూపాయలకే భోజనం పెడుతూ మళ్ళీ నైట్ కూడా 2 చపాతీలు 15 రూపాయలకి ఇస్తూ ఆ విధంగా ఆంటీ ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపుతూ ఉన్న ఆంటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, నా పేరు మాధవ్ స్వామి. మాకు ఇక్కడ మా ఆంటీ మాకు నిజమంటే చాలా మాతృదేవతగా మాకు అందరికీ చాలా ఒక తల్లిగా నిజంగా మాకు చాలా తక్కువ రూపీస్కే పెడుతుందమ్మా అన్నము. పొద్దునపై టిఫిన్ 15 రూపాయలు, మధ్యాహ్నం చిత్రాన్నం కూడా 30 రూపాయలు, సాయంత్రం చిత్రాన్నం 15 రూపాయలు. మేము ఎప్పటికొచ్చినా 3 పూటలు ఇక్కడే తింటాము. నిజమంటే మాకు మాతృ తల్లితో సమానం ఈ ఆంటీ. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలామంది చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ. సుమారు నేను వచ్చి ఇప్పటికి ఒక 3 years ఉంది ఇక్కడికి వచ్చి. కానీ 3 years నుంచి ఇక్కడ నేను ఆంటీ దగ్గర చాలా ఇక్కడ మంచిగా కర్రీస్ ఉన్నాయి, మంచిగా ఫుడ్ ఉంది, మంచిగా పెడుతుంది తక్కువ కాస్ట్కి. నిజమంటే మామూలుగా 30 రూపాయలు 40 రూపాయలు ఎవరు పెంచినా ఆంటీ మాత్రం తగ్గించింది. నాకు చాలా సంతోషకరం ఇది. ఎందుకంటే ప్రతిరోజు 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెడుతుంటే చాలా 30 into 30 రూపీస్ పర్ మంత్ 30 days చూసుకుంటే 900 రూపీస్ వస్తుంది. కానీ ఆంటీ 15 రూపాయలు ఇంటూ 30 400 రూపీస్ 50 రూపీస్కే సరిపోతుంది మాకు అన్నం. కాబట్టి ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు నిజంటే మా తల్లిగా మా ఆంటీగా నిజంటే మా యొక్క ధన్యవాద పురస్కారాలు చెప్తున్నాం మా ఆంటీకి. ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి వన్ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్ష్మీదేవమ్మ ఆంటీ గారు మాకు దాదాపు 5 సంవత్సరాలుగా మేమంటే గత ప్రభుత్వం 2019 నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడే రెండో కరోనా తర్వాత వచ్చి ఇక్కడే ఉన్నాము. అప్పటి నుంచి ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కానీ ఇక్కడే భోజనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అది తక్కువ ధరలో ఇంటిలో ఏ విధంగా అయితే అమ్మ ఏ విధంగా అయితే రుచిలో వంట పెట్టి ఉంటుందో ఆ విధంగానే ఇక్కడే కర్రీస్ కానీ, పులిహోర కానీ, చపాతీస్ కానీ ఇక్కడ అలానే ఉంటాయి. అందుకే ఇంటి భోజనాన్ని మరవలేనట్టుగా ఇక్కడే భోజనం చేస్తూ రూములో చదువుకోవడం ఉండడం జరుగుతుంది. 2019 కరోనా తర్వాత 2022 కరోనా తర్వాత ఇక్కడ రావడం వల్ల మేము కానిస్టేబుల్కు, గ్రూప్ 2కు, డిఎస్సి పోస్టులకు ప్రిపేర్ అయ్యాము. ఆ 5 సంవత్సరాల్లో ఏ నోటిఫికేషన్ రానందువల్ల ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చినందుకు ఆశాజనకంగా డిఎస్సి పోస్టుకు నేనైతే తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నా. ఉదయం అయితే 15 రూపాయలకే చపాతీ పెడుతుంది, పులిహోర పెడుతుంది, మధ్యాహ్నం 25-30 మధ్యన రైస్ పెడుతుంది. అదేవిధంగా రాత్రి కూడా చపాతీ కర్రీ ఉంటుంది. ఈమెతో పాటు 4 మహిళలకు 4-5 మంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇది గొప్ప విషయము. ఎందుకంటే తను ఏ విధమైనటువంటి లాభాలు ఆర్జిస్తుందో లేదో తెలియదు, కానీ ఆమె 4 ఉపాధి పెడుతూ కాశీలో ఏ విధంగా అయితే అన్నపూర్ణాదేవి ఉందో అక్కడ అన్నపూర్ణాదేవి మాత్రమే బ్రాహ్మణులకు అక్కడ ఉన్నటువంటి వేదవ్యాసులకు వర్ణించింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రము లక్ష్మీదేవమ్మ గారు ఒక అపర అన్నపూర్ణగా, ఒక డొక్క సీతమ్మ మాదిరిగా ఇక్కడ విద్యార్థులకు భోజనం వడ్డిస్తూ రుచికరమైనటువంటి భోజనాలు అందిస్తూ ఉంది. ఈమెకు మాకు హృదయపూర్వక స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూశారు కదా, మరి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ చక్కనైన రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్న ప్రతి విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, మరి బిజినెస్ వ్యాపారస్తులైతేనేమి, ఎవరైనా అంటే ఈ ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో ఉన్న వారందరూ కూడా ఇక్కడికే వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. మరి వారి యొక్క ఆలోచన, వారి యొక్క అభిప్రాయం లక్ష్మీదేవమ్మ అపర అన్నపూర్ణమ్మ, డొక్కా సీతమ్మ అంటూ ఎన్నో విధాలుగా వాళ్ళు అభివర్ణించారు. నిజమే, ఈ రోజుల్లో 30 రూపాయలకి భోజనం ఏంటి అంటే ఇది ఎట్లా ఉందంటే అన్నా క్యాంటీన్కి కొంచెం ఎక్కువ, బయట ఉన్నటువంటి హోటల్స్కి, మెస్కి చాలా తక్కువగా ఉన్నట్లు ఉందన్నమాట. మరి ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి లక్ష్మీదేవమ్మకి ఇక్కడ ఎంతోమంది సర్వెంట్స్కి అయితే అవసరమవుతుంది. ఎందుకంటే దాదాపు రోజుకు ఒక
మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్కి అంతా కలిపితే దాదాపు 100 మందికి పైగా వస్తుంటారు. మరి వారికందరికీ సప్లై చేయడానికి ఒక సర్వెంట్స్ అయితే అవసరం అవుతుంది. మరి సర్వెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. వారికి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తుంది, ఇంత తక్కువ ధరకే అందిస్తూ వాళ్ళకి మరి శాలరీస్ ఇస్తూ మరి ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తుంది లక్ష్మీదేవం అనేది నిజంగా ఇది ఒక సీక్రెట్ అయినటువంటి విషయమే. సో మరి వాళ్ళ సర్వెంట్స్ని అడిగి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తారు? మేము పని చేస్తాము మాకు తల్లి లెక్కనే. ఇంకా చపాతీ రోడ్డదాన్ని ఇంకా మా పేరు రేష్మ, నేను ఎన్నే ఉంటా. ఇంకా ఈయనే సర్వీస్ చేస్తాను. అదే చపాతీ రోడ్డం, చిత్రాన్నం అది చేయడం. ఇంకా తల్లి లెక్క చూస్తుంది మాకు. ఇంటికి ఏమైనా కావాలంటే కూడా ఇస్తుంది, ఏమైనా సాయం అయినా కూడా చేస్తుంది. ఇంకా మా అమ్మ చేయదేమో అంటే మంచిగా చేస్తుంది. ఇంట్లో ఏమున్నా కానీ మా ఇబ్బందులు మా ఆపదలు అన్నీ చూస్తుంది అన్న. అంత బాగా రోజు ఇచ్చేస్తాను. మాకు జరగకపోని మనకు అవసరం అంటుంది. మా డబ్బులు అయితే పెట్టుకోదు, మా సాలరీ అయితే ఇచ్చేస్తుంది. మీరమ్మా నీ పేరు చెప్పు, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నా పేరు లక్ష్మీదేవమ్మ. నా పేరు లక్ష్మీదేవమ్మ. నేను ఇక్కడే పని చేస్తాను. కూరగాయలు కోసిస్తా, చపాతీలు ఇస్తా, ఏమన్నా తేవాలంటే షాప్ పోయి తెస్తా, పిల్లలకు వడ్డిస్తా. చేస్తాం అన్ని పనులు మేమే చేసుకుంటాం. నలుగురం చేసుకుంటాం. ఒకరికొకరం మాట్లాడుకొని మా పనులు మేము చేసుకుంటాం. మేము వడ్డించుకుంటూ ఉంటుంది. మీకు డైలీ పేమెంట్ చేస్తుంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవమ్మ రోజువారీ వేతనం అంటే డైలీ పేమెంట్ మీకు ఇస్తుంది. మరి ఆమెకే వచ్చేది చాలా తక్కువ, అంటే తక్కువ ధరకు అమ్ముతుంది కాబట్టి సేల్స్ చేస్తుంది, తక్కువ ధరకు సప్లై చేస్తుంది కాబట్టి తక్కువ ధరకి సప్లై చేస్తుంది కాబట్టి ఆ ఫుడ్ని మరి ఆమెకు వచ్చేది చాలా తక్కువ బెనిఫిట్. బహుశా ఈ రూమ్ రెంటు, ఈ సర్వెంట్స్, ఈ మొత్తం అంతా ప్రాసెస్కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. మరి మీకు ఆమెకి ఎలా గిట్టుబాటు అవుతుంది మీ ఉద్దేశం? అయినా కాకుండా మాకు ఇచ్చేసేది అంటే ఇచ్చేస్తుంది. మాకు ఇచ్చేస్తుంది. పేరు పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అయితే కానీ డైలీ ఇచ్చేస్తుంది. మాకు వచ్చినా రాకుండా ఇచ్చేస్తుంది. మేము ఇంకా మా కోసం మేము కష్టపడుతున్నాం. మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుండి మేము కష్టపడుతున్నాం. లక్ష్మీదేవమ్మ కోసం వీళ్ళు కూడా అతి తక్కువ పేమెంట్కి ఇక్కడ ఒప్పుకొని వాళ్ళ సర్వీసును ఏదో తృణమో పణమో అన్నట్లుగా వారు కూడా వాళ్ళ సర్వీస్ను అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్ అందరూ కూడా నిజంగా ఇది ఒక గొప్ప సక్సెస్ఫుల్ స్టోరీగా మనం వర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా వ్యాపార దృష్టితో చూస్తున్నటువంటి ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో వ్యాపారం ఏది బాగా లాభాలదాయకంగా ఉంటుంది అంటే ఒక హోటల్ బిజినెస్ చెప్పొచ్చు, ఒక బట్టల బిజినెస్ చెప్పొచ్చు, ఒక గోల్డ్ బిజినెస్ చెప్పొచ్చు. మరి ఈ హోటల్ బిజినెస్ నిర్వహిస్తూనే తన వ్యాపారాల దృష్టితో ఆలోచించకుండా కేవలం సేవా పరంగానే నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీదేవమ్మ యొక్క ఆమె జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకమైందనేది మనం ఇక్కడ వర్ణించుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకు తను ఈ పరిస్థితికి వచ్చిందంటే, తన భర్త కాలమైనప్పుడు తనకెవ్వరూ సహాయం అందివ్వకున్నప్పుడు మరి ఒకరొచ్చి నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి, నీ బతుకు నువ్వే చూసుకోవాలి అని చెప్పిన సమయంలో ఈ హోటల్ బిజినెస్ గురించి ఆలోచించి ఈ విధంగా ఆవిడ సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం. లక్ష్మీదేవమ్మ ఏమని చెప్తారు మరి? చెప్పండి మేడం. ఇంకేం మాటలు మరి మీ వారికి అంటే మీ వారు ఉన్నప్పుడు ఈ విధంగా సర్వీస్ చేయాలి, ప్రజలకు ఏదో ఒక మన చేతనైనా అందివ్వాలి అని చెప్పి? లేదు మేడం, మా వారు ఉన్నప్పుడు నుంచి చాలా బాగున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఆయన చనిపోయేలాగానే నేను కూడా వచ్చినాను. పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా నా పిల్లలు ఎంత మంచి ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళు కూడా రావాలని నేను పోరాడుతున్నాను. ఓకే, తన పిల్లలే కాదు, తన హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వారికి ఎప్పుడు కూడా ఆకలి అని అనిపించకుండా వారికి ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నటువంటి లక్ష్మీదేవమ్మ గారి యొక్క లైఫ్ అనేది నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైంది, ఒక మోటివేషన్ లాంటిది. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్ విత్ కెమెరామెన్ విజయ్. నమస్తే, నా పేరు విశ్వప్రభ శారద. నేను ఈ యొక్క ప్రసన్న లక్ష్మీ మెస్ పెట్టిన లక్ష్మీదేవమ్మ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఆమె చేయి చాలా మంచిదండి. ఆమెని నాకు 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. మా పిల్లలు కూడా ఆమె దగ్గరే ఉన్నారు.
ఆమె చేతి టిఫను భోజనము తిని మా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారండి. ఇద్దరు కూడా గోల్డ్ మెడలిస్టు. ప్రస్తుతం నా కొడుకు అమెరికా ఫ్లోరిడాలో ఉంటాడు. ఇద్దరు గోల్డ్ మెడలిస్టు. నా కూతురు కూడా ఇక్కడే చదివింది, తను కూడా MBA గోల్డ్ మెడలిస్టు. ఆమె చెయ్యి అంత మంచిది. ఆమె ఎటువంటి ధనాపేక్ష లేకుండా నిస్వార్థంతో కేవలము పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఆమె ఈ మెస్సు పెట్టి రన్ చేస్తూ ఉంది. అంతేగాని ఏదో డబ్బుల కోసము అని చెప్పి ఆమె ఇది చేయటం లేదు. చాలా మంచి ఉద్దేశంతో ఆమె ఈ మెస్సు నడుపుతూ ఉంది. ఈ విధంగా దానికి ఒకటే ఉదాహరణ నా కూతురు, నా కొడుకు. అలాగే చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా అక్క చేతి ద్వారా ఈ మెస్సులో ఆ చిత్రాన్నము, చపాతీలు, పచ్చడి, కూర అవి తిని పిల్లలందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా మా పిల్లల్లాగే బాగా చదివి మంచిగా ఉద్యోగాలు సంపాదించి ఫ్యూచర్లో బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.